భరించలేని బాధ. అసలు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలంటూ మేము ఉన్నామా లేమా, మేమంతా చచ్చిపోయామా, మా యొక్క ఉనికి లేకుండా ఇవాళ వ్యవస్థ నడుస్తూ ఉంది. చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగలను రిజర్వేషన్ల నుంచే తీసేసి పార్లమెంటు సీట్లలో ఒక్క సీటు కూడా కేటాయించకుండా మాదిగ ప్రజలని, నా జాతిని అవమానపరచటం, అవహేళన చేయటం, అంటరాని వాళ్ళుగా ఇవాళ చూడటం అనేటువంటిది చాలా బాధాకరం. మాదిగలకు అసలు ఈ రాష్ట్రంలో చోటే లేదు. మాదిగలు పార్లమెంటుకు పోవలసిన అవసరం లేదు, అక్కడి దాకా మేము పోనివ్వమన్నట్టుగా నిర్ణయం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయం వల్ల నా జాతి మరొక 50 ఏళ్ళు వెనుకకు పోయే అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మా జాతుల్ని రకరకాలుగా అవమానపరచడమే కాదు, వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు తెలియకుండా చేసి మాయమాటలు చెప్పి ఓట్లేయించుకోవటం, ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఏం మాదిగోళ్ళు ఏముందిలే పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు అంటున్నంట. ఇది ఇంకా చాలా దుఃఖకరం. ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా పైసలు ఎక్కువై మీరు ఇస్తున్నారు. తీసుకునే వాళ్ళు ఓటర్లు అందరూ కూడా మీరు ఇస్తుంటే ప్రజలు కూడా తీసుకుంటున్నారు. దాంట్లో మాదిగ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే కూడా సమన్యాయం చేస్తుందనేటువంటి నమ్మకం. దళితులకి కాంగ్రెస్ అంటే పట్టరాని అభిమానం. దళితులకు కాంగ్రెస్ అంటే ఎంతో అభిమానం. కాంగ్రెస్ బతికిందంటే తెలంగాణలో మాదిగల వల్లనే బతికింది. కాంగ్రెస్ బతికిందంటే కాంగ్రెస్ బతకడానికి కారణం మాల మాదిగలు, దళిత వర్గాలు, ముఖ్యంగా మాదిగలు అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏంటి ఈ రాష్ట్రంలో ఈ రకమైన నిర్ణయం, పార్టీ మొత్తానికి దెబ్బతాకే నిర్ణయం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ముందుకు సాగేటువంటి కార్యక్రమం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎందుకు కావాలనే ఈ నిర్ణయం చేశారా? ఎందుకు చేశారు? ఈ చరిత్రాత్మకమైనటువంటి తప్పు ఎందుకు చేశారు అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి తప్పు. మాదిగలు ముఖ్యంగా నమ్మకమైన మనుషులు, నమ్మకానికి మారు పేరు. అటువంటి మాదిగలను అవమానపరిస్తే మీకు వచ్చేది ఏముంది? ఇవాళ ఈ బాధ్యత మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేమెంతో నమ్మాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గత ప్రభుత్వం సరిగా లేదు, మాదిగలకు కనీసం క్యాబినెట్లో స్థానం కూడా ఇవ్వలేదు. అంతేకాదు కదా, మాదిగలను చిన్న చూపు చూస్తున్నానటువంటి ఒకే ఒక అభిప్రాయం కింద మేమంతా గొంతెత్తి మాట్లాడి బయటికి వచ్చి మాకు టికెట్లు వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ మాదిగలంతా ముందుకు రావాలి, దళిత వర్గాలంతా ముందుకు రావాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని నేను మొదటి నినాదం నాది. పాతకాలంలో మాకు తెలుగుదేశం పార్టీలో మిత్రుడు ఆనాడు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వల్లనే మేలైతుంది, ముఖ్యంగా ఒక యువ నాయకుడిని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా తమ్ముడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని గొంతెత్తి మాట్లాడింది మాదిగ బిడ్డ.
నేను మాట్లాడినటువంటి మాటల వల్లనే దళిత వర్గాలంతా స్పందించి ఈ రాష్ట్రంలో ఓట్లేసిన విషయాన్ని కూడా గమనించాలి. మేమేదో ఊరికే మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఒక్క సీటు ఒక్కొక్క కుటుంబానికి రెండు ఇస్తున్నారే. ఒక్కొక్క కుటుంబానికి పార్లమెంటు సీటుతో పాటు మూడు సీట్లు ఇస్తున్నారే. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు టికెట్లు ఎంతమందికి ఇచ్చారు ఒక కుటుంబంలో? ఇప్పుడు పార్లమెంట్లో 3 ఏది ఇద్దరు అన్నదమ్ములు, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంపీ, 3 సీట్లు ఒకటే కుటుంబంలో. మళ్ళీ బట్టి విక్రమార్క కుటుంబంలో కూడా 2. అసలు బట్టి విక్రమార్క ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి ఎందుకు ఆయన స్పందించలేకపోతున్నారు? ఒక దళిత నాయకుడిగా ఏది న్యాయమో చెప్పాల్సిన బాధ్యత బట్టి విక్రమార్కకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయమా న్యాయమా చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? సీఎం గారికి కూడా ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బాధతో తెలియజేస్తా ఉన్నా. ఈ బాధను అర్థం చేసుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అనుకోవచ్చు పార్టీలో మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమంగా కూడా మీరు అనుకోవడానికి అవకాశం ఉండొచ్చు. కానీ నేను చేసేది పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమం కానే కాదు. కానీ మీరు మమ్మల్ని పిలిచి మాకు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఏం జరిగింది, ఏ రకంగా నా కులానికి నువ్వు న్యాయం చేస్తావనే విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? అంతేకాదు ఎందుకు ఇప్పుడు వచ్చిన పిడుగులు పడ్డటువంటి సందర్భం ఏమున్నది? ఎందుకు మాదిగలను ఇంత అవమానకరంగా చూడాల్సిన అవసరం ఏమున్నది? మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. మీరు చెప్పండి. పోనీ మొత్తం మాదిగలందరినీ కూడా తొక్కేయాల్సిన అవసరం ఏముంది? పార్లమెంటుకు నా జాతి పోవద్దా? పార్లమెంటు సీట్లలో కూర్చోవడానికి మా వాళ్ళంతా ఇవాళ అంటరాని వాళ్ళుగా అయిపోయారా? అన్ని పార్టీలలో టికెట్లు ఇచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా 2 టికెట్లు ఇచ్చారు. బీజేపీ పార్టీ కూడా ఇవాళ 2 టికెట్లు ఇచ్చింది. మరి మనకేం పుట్టింది? ఎందుకు ఈ రకంగా మమ్మల్ని మానసికంగా హింసకు గురి చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని ఈ రకంగా చిన్న చూపు చూసి మా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? నాకు 70 ఏళ్ళు, 30 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగానే పనిచేసిందండి. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను నేను. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఈ జాతి చాలా మరి వాస్తవంగా చెప్పాలంటే నోరు లేని జాతి, చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి నా జాతి, అమాయకులు, నమ్మి ఓట్లేసే ప్రజలు ఎంతకాలం ఈ విధంగా అవమానానికి గురి చేసి మరి ఈ రకంగా మోసం చేస్తారు నాకు అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఇవాళ ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మమ్మల్ని పిలిపించడం లేదు? పోనీ ఎందుకు ఈ సమస్య తీసుకొచ్చుకున్నారు? ఎందుకు దీన్ని పరిష్కారం చేయలేకపోతున్నారు? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. వారి దగ్గర నుంచి స్పందనే లేదు. వారు ఏం మాట్లాడకపోతే మేము ఏం చేయాలి? మా జాతికి ఏ రకంగా మన న్యాయం? ప్రభుత్వమా కాదా? ప్రభుత్వం అనుకుంటామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే ఈ రకమైన నిర్ణయాలు చేస్తారా? ఈ విధంగా ఉంటే రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తుందా? సోనియా గాంధీకి మంచి ఒక్కొక్క కుటుంబంలో 2 టికెట్లు 3 టికెట్లు ఇస్తే ఏ రకంగా రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తుంది? సోనియా గాంధీ గారికి మంచి పేరు వస్తుంది? వాళ్ళకి ఇబ్బందికరమైన నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? 80 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి మీరు ఒక్క కుటుంబానికి 2 తీసుకున్నప్పుడు 80 లక్షల మంది మాదిగ జాతి మొత్తానికి ఒక్క సీటు అడుక్కుంటున్నామే. మేము అడుక్కుంటున్నాం. మేము పేదోళ్ళం, మేము అమాయకులం, మోసపోతున్నాం. ప్రతిసారి పార్లమెంటుకు కూడా పోకుండా మమ్మల్ని అడ్డుకొని ఇంత అవహేళన చేయటం న్యాయమా? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పార్టీకని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా స్పందించడం లేదు. మంత్రులు స్పందించాలని అవుతా? మీ నియోజకవర్గాల్లో మాదిగారు ఉన్నారా లేరా? మీ నియోజకవర్గం మాదిగలంతా చనిపోయారా? 17 నియోజకవర్గాల్లో మా ఓట్లు కావాలన్నా వద్దా?
రాహుల్ గాంధీకి మేము ఓటు వేయాలా వద్దా మీరే చెప్పండి. ఇదంతా కూడా ఈ నిర్ణయం దురదృష్టకరమైనటువంటి నిర్ణయం. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి తప్పిదమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, ఈ వయసులో మీరు ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నారు. మేము వాడి జోలికి పోదలుచుకోలేదు. కారణం ఏంటంటే మీరు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు. కాకపోతే మీరు సరిచేయాల్సిన బాధ్యత మీకే ఉంది. మిమ్మల్ని ఇప్పటిదాకా నేను ఒక్క మాట కూడా అనకుండా ఇంత ఓపికతో ఉన్నా అంటే మీరు మా నాయకులు కాబట్టే, మా పార్టీకి నాయకులు, మా కులానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది. పోనీ చెప్పండి, పోనీ అందరం ఇంత విషం పుచ్చుకొని రాష్ట్రంలో మాదిగలంత సవాళ్ళా? ఏం చేయాలి? 10 రోజుల నుంచి నేను భోజనం కూడా చేస్తున్నాను, తిండి కూడా తినటం లేదు నేను. ఇది ఎక్కడ న్యాయం? ఎవరికొవరికి ఇస్తారు? ఒక మాదిగ మీకు ఇష్టం లేకపోతే ఇంకో మాదిగకి ఇస్తారు, గట్టుంటుంది. కానీ మొత్తం మాదిగలకే ఇవ్వనటువంటి పరిస్థితి నేను ఎన్నడూ చూడలేదు. 40 సంవత్సరాలు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా చూసినా నేను, విజయభాస్కర్ రెడ్డి నాయకత్వంలో కూడా చూసినా నేను. ఒకవేళ రెడ్డిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ దగ్గర కూడా నేను చూశాను. నేను సమన్యాయం చేయకపోయినా ఎంతో కొంత న్యాయం జరిగింది. 20 ఏళ్ళుగా మాదిగలంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ పార్లమెంటుకు పోవడానికి మాకు అర్హత లేకపోతే రిజర్వేషన్ నుంచి మీరు తీసేస్తే రేపు మా అసెంబ్లీకి ఏం కావాలి? పోవా, నీకు పార్లమెంట్ ఇవ్వకపోతే నువ్వు చేసింది ఏముంది, ఇప్పుడేం చేస్తావు నువ్వు అని రేపు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంది అసెంబ్లీ సీట్లు. ఆల్రెడీ మా వాళ్ళకి ఈసారి 10 సీట్లే ఇచ్చారు. రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు కూడా లేవన్నారు అనుకోండి, మేము చేసేది ఏముంది? రేపు ఏబిసిడి విషయంలో పార్లమెంట్లో మాట్లాడాలంటే ఒక్క మాదిగా ఉండొద్దా? ఒక్క మాదిగా అన్న పార్లమెంటుకు పోవాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అరే ఆయన మంచోడు కాదు, నువ్వు మంచోడు అని వస్తుంది. మమ్మల్ని బొంద పెడుతున్నారు మీరు, మా జాతి మొత్తాన్ని బొంద పెడుతున్నారు. ఈ జాతికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. మేము కొట్టెత్తి మాట్లాడటం మాకేం షోక్ కాదు. నాకు టికెట్ రాకపోయినా నేను పల్లెత్తు మాట అనలేదు. అందులో కూడా కుట్ర జరిగింది, అయినా నేను ఒక్క మాట అనలేదు. పార్లమెంట్ సీటు మీరు ఇవ్వకపోయినా నేను ఒక్క మాట అనలేదు. నా జాతికి ఇవ్వమని అడుగుతున్నా. నా జాతికి ఇవ్వండి, నాకు వ్యక్తిగతంగా అవసరాలు లేవు. నేను విద్యార్థి దశ నుంచి కూడా ప్రజల కోసమే, దళిత వర్గాల కోసమే కొట్లాడుకుంటూ వస్తా ఉన్నా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలుసు నేనేంటో. నన్నెందుకే ఇంత బాధ పెడుతున్నావు? తమ్మునివని భావించా నేను. నువ్వే ముఖ్యమంత్రి కావాలని గొంతెత్తి అరిచా నేను. నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు నా జాతికి ఇంత అన్యాయం చేస్తున్నారు? ఇలా ఆలోచించమని మాత్రమే ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి, నేను ఏఐసిసి నాయకులందరూ కూడా, నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళ దృష్టి దాకా అవసరం లేదనుకున్నా నేను. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారికి ఇంత కనికరం లేనటువంటి, దయ లేనటువంటి హృదయం ఉందని నేను అనుకోలే. తప్పకుండా ఇప్పటికైనా ఆలోచించండి, ఆలోచించండి. ఒర్రి ఒర్రి వాడే పోతలే అనుకుంటున్నారా? నా చావు కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా? అది కూడా చెప్పండి. పోనీ నాకే అభ్యంతరం లేదు. చాలా దుఃఖకరం, చాలా బాధాకరం. ఏమండి, ఏమొస్తుంది మీకు? కులాన్ని మొత్తం ఏడిపిస్తున్నారు మీరు. మీకేమొస్తుంది? రేవంత్ రెడ్డి గారు మీకేమొస్తుంది? ఎన్నడూ కనివిని ఎరగనటువంటి దుర్మార్గమైన నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఏడుపే మిగిలింది మాకు. నా జాతికి ఏడుపే మిగిలిందే.
ఇదే లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కావచ్చు నాకు. నేను చాలా పౌరుషమైన మనిషిని. ఇది న్యాయమైన ఆలోచించండి. ఒక్క నిమిషం సమయం ఇచ్చి ఆలోచించండి. పార్టీల పెద్దలంతా ఆలోచించండి. మన పార్టీ బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీగా ఉన్నటువంటి పార్టీని ఈ రకంగా నిర్ణయాలు తీసుకొని పార్టీకి ప్రజల్ని దూరం చేసే పరిస్థితి మంచిది కాదు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా 3 సీట్లలో 2 సీట్లు మాదిగలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు అట్లే ఇచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అట్లనే ఇచ్చింది. ఇవాళ ఎందుకు ఈ నిర్ణయాన్ని మీరు మార్చేశారు? మొత్తం ఒక్క సీటు మేము అడుగుతున్నామండి, దండం పెట్టి అడుగుతున్నాం. ఒక్క సీట్ అని ఇవ్వండి పోని. మా కులాన్ని మొత్తం తొక్కేస్తున్నారు. ఇది న్యాయం కాదని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పరిస్థితులలో కూడా ఇంకా సమయం ఉంది, నిర్ణయాన్ని సరిచేసుకోమని నేను కోరుతా ఉన్నా. ఇంకా సమయం ఉంది. 25వ తారీఖు వరకు కూడా సమయం ఉంది. దయచేసి మీ నిర్ణయాన్ని సరిచేసుకోండి. ముఖ్యమంత్రి గారు, మీకు నమస్తే చేస్తున్నా. మీకు ఎవరు గైడ్ చేస్తున్నారో సామాజిక బాధ్యతతో కూడినటువంటి బాధ్యత మీకుంది. సమన్వయం చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు చేయాల్సిన బాధ్యత మీకుంది. పార్టీ అధ్యక్షుడు కూడా మీరే కాబట్టి పూర్తి బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. ఇది ఎవరో చేసినటువంటిది కాదు, ఎవరి వల్ల అయ్యేది కాదు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే గాళ్ళకే టికెట్, ఏమనుకుంటే అదే టికెట్. ఎంత గంట మీద టికెట్ ఇస్తున్నారో మనం చూస్తున్నాము. ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా బయట పార్టీల వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు. మేము మీ గెలుపు కోసం పనిచేశాం. మాదిగల యొక్క గెలుపు, కాంగ్రెస్ గెలుపు, మొన్న గెలిచిన గెలుపు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మాదిగలే కారణం. మాదిగలే కారణం. మీరు అది మర్చిపోయి జాతి మొత్తాన్ని ఎవరి మీదనో కోపంతోనో, లేకపోతే ఏదైనా నీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పు, మేము తీరుస్తాం. కాబట్టి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకుండా ఇవాళ నామినేషన్లు బిగినింగ్ కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఒక నిర్ణయం మార్చుకోండి. మేమంతా సంతోషంగా ఉంటాం కదా. మేమంతా నీ ఎంబడి ఉంటామని చెప్తున్నాం కదా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి నా చేసే జీవితం మొత్తం కూడా నీ కోసం, నీ నాయకత్వం కోసం పనిచేస్తాను. నా జాతికి మేలు చేయండి, నా జాతికి మేలు చేయండి. ఒక్క నిర్ణయం మార్చుకోండి. 17 నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఉంటుంది. ఒక్క వరంగల్ అండ్ నాగర్ కర్నూలు, పెద్దపల్లె కాదు, మొత్తం 17 నియోజకవర్గాల్లో కూడా మాదిగల ప్రభావం ఉంటుంది. మీరు అమాయకులు అనుకోవచ్చు, పైసలు కోట్లేస్తారని ఎవడన్నా చెప్పొచ్చు. కానీ పైసలకు పోయినసారి పైసలు ఇస్తే కూడా ఓట్లు ఎవరికి వేశారు? కాంగ్రెస్ పార్టీకి వేశారు. మీరు సీఎం కావడానికి మొదటి గొంతు ఈ దళిత గొంతు, ఈ మాదిగ గొంతు. అది అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. నేనేదో పైరవికారిని కాదు. నేనేమి ఆశించి రాజకీయాల్లో లేను. నేను నీతికి నిజాయితీకి మారుపేరుగా అంబేద్కర్ ఆశయాలను అమలు చేసి ఒక నియోజకవర్గంలో నాయకత్వం చేసి నిరూపించినటువంటి వ్యక్తిని నేను. ఒకసారి అవసరమైతే ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తిని నేను. కాబట్టి నా చరిత్ర గురించి మీకు తెలియదేం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ మంత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా పేరు చెప్పుకొని ఉన్న రాయ నరసింహ గారు ఎక్కడ పోయిండు? ఆయన సంగతి ఏందో.
మాదిగల పేరు చెప్పుకుంటున్నటువంటి రాజనరసింహ గారు ఎక్కడ? మాదిగలందరినీ బొందబెడుతున్నారు. మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. మాదిగ నాయకులందరినీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరూ కూడా ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.